ప్రజలు తెలంగాణ రక్షణ సమితిని అధికారంలోకి సింగిల్ హ్యాండెడ్గా తీసుకొస్తారని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నానండి. సో డెఫినెట్గా ప్రజల ఆశీర్వాదం ఉంటుందని కోరుకుంటున్నాను, ప్రజలకు సేవ చేయాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. ఆల్ ది బెస్ట్ అక్క. ఫస్ట్ నేను చారి అక్క, ఎన్టీవీ నుంచి. టీఆర్ఎస్ మీ మీద 2 ఆరోపణలు అనుకోవచ్చు. వాటిని టీఆర్ఎస్ కాదు, మేమే టీఆర్ఎస్. సారీ, బీఆర్ఎస్. చారి గారు మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదండి. ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయాల్సి వస్తుంది మీ మీద. అక్క, బీఆర్ఎస్ మిమ్మల్ని లైట్ తీసుకుంటుందా ఒక విషయము. 2, మీకు సోషల్ మీడియాలో తప్పితే బయట మీకు పొలిటికల్గా కౌంటర్ ఇచ్చేటువంటి అంశం లేదు. ప్రధానంగా మీ మీద వచ్చిన ఆరోపణలు కూడా కవిత వెనకాల ఉన్నది రేవంత్ రెడ్డి అనేది, వీటికి క్లారిటీ ఇవ్వండి అక్క. నా వెనకాలనైతే ఎవరు కనబడతలేరు, నాకు ఎవరు లేరు కూడా. ఉంటే గింటే దేవుడే నేనే ఉన్నా కదా, నా వెనకాల నేనే ఉన్నా, చూసిరా. నా వెనకైతే ఎవరు లేరు బై. ఫస్ట్ థింగ్, ఇక బీఆర్ఎస్ నన్ను లైట్గా తీసుకుంటుందా డార్క్గా తీసుకుంటుందా వాళ్ళకి తెలియాలి, నాకు సంబంధం లేని విషయం. ఎందుకంటే ప్రజలు నన్ను మంచిగా చూడాలి, ప్రజలు నన్ను ఆదరించాలని కోరుకుంటే తప్ప మాకు రైవల్గా ఉండే పొలిటికల్ పార్టీస్ న్యాచురల్లీ ఒప్పుకో కదా, న్యాచురల్లీ విమర్శ చేస్తాయి. సో పెద్ద బీఆర్ఎస్ ఏమన్నా కాంగ్రెస్ ఏమన్నా వాటిని పొలిటికల్ విమర్శలుగా పక్కకు దోసుకొని ప్రజా సమస్యల మీద మాత్రం ప్రధానంగా యుద్ధం చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. లాస్ట్ 2 to 3 క్వశ్చన్స్ ప్లీజ్ సార్. సార్ మైక్ వచ్చినప్పుడు మాట్లాడండి. అక్క కంగ్రాచులేషన్స్. నేను హైదరాబాద్ సత్యం గౌడ్. అంటే గతంలో మీకు ఎదురైన అవాంతరాలు తప్పించుకోవడానికి ఇప్పుడు పార్టీ స్థాపించారు. అలానే చారన్న, నేను అడిగే క్వశ్చన్ కూడా చారన్న అడిగారు. అంటే కవిత పార్టీ స్థాపించడం వెనుక కేసీఆర్ ఉన్నారు లేదా రేవంత్ రెడ్డి ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. అంటే ఇది నిజం కాదంటారా? అంటే నిప్పులు ఎందుకు పొగరాదంటారు కదా. అంటే నేను ఒక మాట చెప్తా బ్రదర్, మీరు ఈ ప్రశ్న అడగడం వెనుక ఇంకెవరో ఉన్నారంటే ఒప్పుకుంటారా చెప్పు? అట్లా కాదు కదా. పాయింట్ ఏంటంటే నేను ఒక వ్యక్తిగా అనేక కష్టాలు పడ్డా, ముఖ్యంగా ఒక ఆడబిడ్డగా పడరాని అగచాట్లు పడ్డా. అది ఇంటర్నల్ కావచ్చు, ఎక్స్టర్నల్ కావచ్చు. నాకు గుండె ధైర్యం ఎక్కువ కాబట్టి పర్సనల్ ఇష్యూస్ చెప్పట్లే, నేను చెప్పను కూడా, నా ప్రాణం పోయినా చెప్పను. కానీ పొలిటికల్ ఇష్యూస్ చెప్తాను డెఫినెట్గా. పొలిటికల్లీ పడ్డ ఇబ్బందులు ఖచ్చితంగా చెప్తాం. సో నేననేది ఏంటంటే, ఒక నిప్పులోంచి నడిచొచ్చిన వ్యక్తికి డెఫినెట్గా ప్రపంచాన్ని ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. నాకు వచ్చింది ఇప్పుడు ఆ ధైర్యం. నాకు ఎవ్వరు అవసరం లేదు భయ్, నాకు తెలంగాణ ప్రజలు ఉన్నారని నేను చాలా బలంగా నమ్ముతున్నా. కేసీఆర్ గారు లక్షలాది మంది యువకులను ఇన్స్పైర్ చేసి ఉద్యమంలోకి తీసుకొచ్చారు. వారి ఇన్స్పిరేషన్తోనే మేము బయటకు వచ్చినాం. కానీ ఇవాళ దారులు వేరైనాయి, అవుతాయి, అట్లా చరిత్రలో అనేక సందర్భాల్లో అయినాయి. ప్రాబబ్లీ భారతదేశంలో నేను ఫస్ట్ డాటర్ని కావచ్చు దారి వేరవ్వడం, అందుకే మీరు ఇంత పరిశాన్ అవుతారు. బట్ నెక్స్ట్ నా తర్వాత వచ్చే ఆడబిడ్డలకు మాత్రం ధైర్యం వస్తుంది. ఎందుకంటే నేను ముందడిగే ఇస్తున్నా, వెనకకు పోతలేను. అనేక సార్లు ఆలోచించినాను, ఎందుకు ఇవన్నీ నాకు సపరేట్ ఇంట్లో కూర్చుంటేందని. కానీ నాలాంటి ఆడపిల్లలు పాలిటిక్స్లోకి రావాలా, ఏదైనా కెరీర్లో ఇబ్బంది అయితే ఏంటి అని ఆలోచించే ఆడపిల్లలకు నన్ను చూస్తే ధైర్యం రావాలి, నన్ను చూస్తే ముందుకే పోవాలనిపించాలి తప్ప వెనక్కి పోవాలనిపించకూడదు. ఆ వెయిట్, ఆడపిల్లల వెయిట్, భారతదేశం ఆడపిల్లల వెయిట్ నాకు ఉంది కాబట్టి ముందుకే వెళ్తున్నాను నేను. నా వెనక ఎవరు లేరు, ఇక్కడైతే లిటరలీ ఎవరు లేరు అసలు. కాబట్టి అట్లాంటి ప్రశ్నలు దయచేసి అడగండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. రాజేశ్వరి అడగండి. ఇది లాస్ట్ బట్ 1 క్వశ్చన్. సో నమస్కారం అండి. యాక్చువల్లీ డెఫినెట్లీ ఈజ్ అ మూమెంట్ ఆఫ్ pride for us all to see you lead like that. Thank in you, politics. Thank you so much. We've Very been kind talking of about women in politics. So Telangana Jagruti ganiyandi, whatever you've done so far has been for the cultural identity of Telangana and the heritage, the dance, the art, everything is about cultural identity and our history. So but then as soon as the government of Telangana, first government has come, there has been a delisting of all the heritage structures, and there were also trials to kind of bring down some heritage structures. There have been a lot of fight about it even now. So ee vishayamai meeku is that in your notice for your future agenda, and also currently in your fight against the government or kind of pointing out their whatever their